హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుందాం. మీకు అందరికీ తెలుసు, దేవాలయం మనకి తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఏదైతే ఉందో అది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి. వేములవాడ రాజన్న, ఎమ్ములాడ రాజన్న, కోడెముక్కుల రాజన్న అని కూడా మనం పిలుచుకుంటాము. సో చాలా మందికి తెలుసు, కాబట్టి తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ మన వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొంచెం మాకు సపోర్ట్ చేయండి. వీడియో చూసే వాళ్ళు కూడా కొంచెం లైక్ చేసి చూడండి, మాకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇంకా ఇంతకన్నా మంచి వీడియోస్ నేను తీసుకొస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే, ఎక్కడ మనం శివాలయంలోకి వెళ్ళినా కూడా కోడని కట్టేయడము అనేది ఎక్కడ ఉండదు. కానీ ఈ దేవాలయంలో కోడె మొక్కులు ఉంటాయి. ఒక కోడె అంటే ఇక్కడ ఎద్దు. సో ఎద్దులు కానీ ఆవులు కానీ ఏదైనా కానీ మొక్కుకొని స్వామి యొక్క సన్నిధికి కడతారన్నమాట, మొక్కుకొని కడతారన్నమాట. ఓకేనా. ఎద్దుని నందీశ్వరులో చెప్పుకుంటాం ఇక్కడ. సో ఆ మొక్కులు ఏమున్నా కూడా కోడె మొక్కులు తీసుకునే స్వామిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మనం అనుకుంటాము. అండ్ ఇక్కడ తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. వేములవాడ రాజన్న యొక్క విశిష్టత ఏంటి అంటే, వేములవాడ రాజన్న దగ్గర ఒక కోనేరు ఉంటది. ఆ కోనేరు లోపలనే ఒక శివలింగం అనేది స్వామి వెలిసిందంట. సో దాన్ని రాజరాజ నరేంద్రుడు ఏం చేసిందంటే, అక్కడ నుంచి వెళ్ళి ఆ కొలంలో ఉన్నటువంటి లింగాన్ని తీసుకొని వచ్చి పక్కన ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించినటువంటి లింగానికే ఇప్పుడు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆ స్వామి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిగా మనం చెప్పుకోవచ్చు. సో రాజరాజ నరేంద్రుడు గురించి ఎందుకు వచ్చింది అంటే, రాజరాజ నరేంద్రుడు ఒక శాపానికి మునిపెట్టినటువంటి శాపానికి గురైతాడు అనమాట. ఎందుకంటే అనుకోకుండా ఒక బాణాన్ని వేటకెళ్ళినప్పుడు, అడవిలో వేట చేస్తున్నప్పుడు, సో అంటే ఆయన మృగాల నుంచి ప్రజల్ని కాపాడాలి కాబట్టి ఆ వేటకెళ్ళినప్పుడు బాణం అనేది వదులుతాడు అనమాట. ఒక శబ్దం అవుతుందని చెప్పేసి అక్కడ ఒక మునీశ్వరుని యొక్క బాలుడు అనేది ఉంటాడు అనమాట, చనిపోతాడు. ఆ బాలుడు పెట్టినటువంటి శాపం, ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి శాపం ఏదైతుందో, నువ్వు కుష్టి వ్యాధిగానే ఉండిపోతావు అని చెప్పేసి ఒక శాపం పెట్టడం వల్ల ఆయన చాలా కుష్టి వ్యాధితో ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేస్తాడు అంటే తిరుగుతూనే ఉంటాడు. ఇక రాజ్యం వదిలిపెట్టేసి తిరుగుతూనే ఉంటాడు అనమాట. అక్కడ నుంచి వెళ్ళి అతని యొక్క పెంపుడు కుక్క కూడా రాజరాజ నరేంద్రునితో పాటు కూడా వెళ్ళిందట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత దూరం పైన ఒక రాయి చెట్టు కనబడుతుందంట. అక్కడ కూర్చొని నిద్రిస్తున్నాడట రాజరాజ నరేంద్రుడు. చాలాసేపు అలసిపోయినటువంటి కుక్క అంటే వాహనం ఉంటదండి, వాహనం అంటే సురకం అంటాం కదా కుక్క. ఈ కుక్క ఏం చేసిందంటే, చాలా దాహం అయితే అని చెప్పేసి అక్కడ ఒక పొలంలో కనబడి అక్కడికి వెళ్ళి వాటర్ తాగి అలా స్నానం చేసిందంట. ఎప్పుడైతే ఈ రాజరాజ నరేంద్రుడితో పాటు తిరిగినటువంటి కుక్క కూడా కుష్టి వ్యాధి రావడం జరిగింది. ఈ కుక్కకు వచ్చిన కుష్టి వ్యాధి ఎక్కడైతే కొన్ని స్నానం చేయడం వల్ల కుక్కకున్న కుష్టి వ్యాధి అనేది మాయమైపోతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా రాజరాజ నరేంద్రుడు ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే రాజరాజ నరేంద్రుడు కూడా ఆ కులంలోకి స్నానం చేయడం వల్ల సర్వరోగాన్ని పోయి మళ్ళీ మున్పటిలాగా అయిపోయిందంట. సో దాని తర్వాత రాజు కళలో శివుడు కనిపించి, నేను ఇక్కడ లింగ రూపంలో ఈ కులంలోనే ఉన్నాను, నన్ను బయట తీసి నాకు పూజలు అనేవి చేయు అని చెప్పేసి చెప్తాడంట. సో ఇక్కడ రాజరాజ నరేంద్రుడు ఏం చేసిందంటే, స్వామివారి యొక్క లింగాన్ని బయట తీసి ప్రతిష్ఠించి శ్రీ వేములవాడ రాజరాజేశ్వరుడుగా మా పూజలు ఇప్పుడు కూడా అందుతున్నాయి. ఇది స్వామి యొక్క హిస్టరీ. దీంట్లో నాకు తెలిసింది, నేను కనుక్కున్నది మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అది నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ స్వామికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ బంగారం కూడా పంచి పెడతారు. అంటే బంగారం అంటే ఏదో అనుకోకండి, మొక్కులు, చిన్నపిల్లలకైనా మొక్కులు అంటే బెల్లాన్ని బంగారంగా భావించి వేములవాడ రాజన్నకి వాళ్ళ ఎత్తు బంగారాలు కూడా సమర్పించడం జరుగుతుంది. బంగారం అంటే బెల్లం అన్నమాట. సో అదొక ప్రత్యేకత. ఇంకా చక్కెరను కూడా ఇక్కడ ఎంత పెట్టుంటే అంత చక్కెరను కూడా దానం చేస్తారంట వేములవాడ రాజన్నకి. సో అదొక ప్రత్యేకత అనేది వేములవాడ రాజన్న సన్నిధిలో మనం చూస్తాము. సో వేములవాడ రాజన్న దగ్గర కొంచెం దూరంలో శ్రీ బద్దిపోచమ్మ తల్లి కూడా స్వయంగా వెలిసిందంట. సో తండ్రి నేను నీ దగ్గరనే వెలుస్తా అని చెప్పేసి ఈ శివుని యొక్క కొంచెం దూరంలోనే బద్దిపోచమ్మ తల్లి వెలిసింది. బద్దిపోచమ్మ తల్లికి నిత్యం పూజలు కూడా సమానంగా అందుకుంటుంది శివునికి. సో అలాగే ఇంకా నాగేశ్వర స్వామి వారి టెంపుల్, ఇంకో భీమన్న స్వామి టెంపుల్ కూడా ఉంది. సో భీమన్న స్వామి టెంపుల్ గురించి ఏంటంటే, రాజరాజేంద్రుడు ఇక్కడ కట్టించే గుడిని చూసి రమ్మని చెప్పేసి శివుడు భీముడిని పంపిస్తాడంట.
చూసిరా ఒకసారి నా గుడి అక్కడ వాతావరణం ఎట్లుందో చూసిరా, అన్ని పనులు అవుతున్నాయని చెప్పేసి పంపించిండంట. ఈ భీముడు ఏం చేసిందంటే, వచ్చిన భీమేశ్వర స్వామి ఏం చేసిందంటే ఇక్కడ ప్లేస్ నచ్చి అక్కడనే లింగ రూపంలో అయి వెలిసిందంట. సో అందుకే అక్కడ ఉన్నటువంటి భీమేశ్వర స్వామికి ఇప్పుడు కూడా పూజలు జరుగుతున్నాయి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.